ఒక గుడి ముందర ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు. అక్కడికి ఒక ధనవంతుడు గుడికెళ్ళడానికి వస్తాడు. వచ్చి ఆ బిచ్చగాడితో ఇలా అంటాడు. "నా చెప్పులు చూస్తూ ఉంటావా? నేను గుళ్ళోకెళ్ళొచ్చిన తర్వాత నీకో రూ. 10 ఇస్తాను" అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు సరే అంటాడు. గుళ్ళోకెళ్ళిన వ్యక్తి దండం పెట్టుకున్నప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు, అలాగే గుడిలో ఉన్న ప్రతి నిమిషం బిచ్చగాడి రూపమే కళ్ళ ముందుకొస్తూ ఉంటుంది. అప్పుడు అతను ఇలా అనుకుంటాడు. లేదు, నేను బిచ్చగాడికి రూ. 10 కాదు 500 ఇస్తాను అని అనుకుంటాడు. అలా అనుకోని దేవునికి దండం పెట్టుకొని బయటికొచ్చి తన పర్సులోంచి 500 నోటు తీసి బిచ్చగాడి కోసం చూస్తాడు. ఎటు చూసినా బిచ్చగాడు కనిపించడు. అలాగే అతని చెప్పులు కూడా కనిపించవు. కాసేపు చూసి అతను వెళ్ళిపోతాడు. వేరే చెప్పుల షాప్ దగ్గర అతని చెప్పులు కనిపిస్తాయి. అరే, ఇవి నా చెప్పులే, ఇక్కడికి ఎలా వచ్చాయా అని ఆ షాప్ అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ అతను, ఒక బిచ్చగాడు వీటిని నాకు ఒక 500కి అమ్మేశాడు అని చెప్తాడు. అప్పుడు అతను ఇలా మనసులో అనుకుంటాడు, 500 నేను ఇవ్వాలి అనుకున్నా కదా అనేసి. ఇక్కడ ఏంటంటే బిచ్చగాడికి ఆ రోజు 500 రావాలని రాసిపెట్టింది. కానీ అది ఏ మార్గంలో అనేది అతను ఎంచుకున్న ఆలోచనను, దారిని బట్టి ఉంటుంది. కాసేపు ఓపిక పట్టుకొని కూర్చోంటే మంచి మార్గంలో అతనికి 500 వచ్చేవి. కానీ అతను అలా కాకోకుండా 500 కోసం తప్పుడు దావా ఎంచుకున్నాడు. మన లైఫ్లో కూడా అంతే. దేవుడు 2 దారులు రాస్తాడు, మంచి చెడు అనేది. మనం ఏ దారి ఎంచుకుంటున్నాము అనేది మన మీద, మన ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, అది ఏ దారిలో సంపాదిస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్తో, మంచి ఫ్రాక్ డిజైన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.